వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ5 ప్రేక్షకులకు నమస్కారం. కాశ్మీర్లోని పహల్గామలో పర్యాటకులపై జరిగిన దారుణమైన ఉగ్రవాద దాడిని ఖండిస్తూ షాపూర్ నగర్లోని గాజుల రామారం హెచ్ఎల్ 125 డివిజన్లోని మెయిన్ రోడ్డు మొదలుకొని పలు కాలనీల్లో కార్పొరేట్ రావుల శేషగిరిరావుతో పాటు వివి ఆంజనేయులు హెచ్ఎల్ కాలనీ వైస్ ప్రెసిడెంట్ స్థానిక నాయకులు ప్రజలతో కలిసి కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పహల్గామలో జరిగిన ఉగ్రదాడి అది కేవలం ఉత్తర భారతంలో జరిగిన సంఘటన కాదన్నారు. అది ప్రతి ఒక్క భారతీయుడి గుండెను చీల్చినంత దారుణమైన సంఘటన అని తెలిపారు. మన దేశంలో మతపరమైన శాంతిని, మానవత విలువలను తుడిచిపెట్టాలని కోరే ఈ ఉగ్రశక్తులు అమాయక ప్రజలే లక్ష్యంగా దాడి చేసి అల్లర్లు సృష్టించే కుట్రతో పనిచేస్తున్నాయన్నారు. పహల్గామ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేవలం సానుభూతి చూపడం సరికాదన్నారు. దానికి మనం జవాబుదారులుగా మారాలని, ఉగ్రవాదానికి మన సమాధానం ఐక్యతని, మత విభేదాలు లేకుండా మనం ఒక భారతీయులమని నిలబడ్డప్పుడు దేశ శత్రువులకు మన బలం అర్థమవుతుందన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దయాది దేశానికి తగిన బుద్ధి చెప్పాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హెచ్ఎల్ కాలనీ ప్రెసిడెంట్ జేవీఎస్ మూర్తి, హెచ్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ మెంబర్ చంద్రరావు, ఐఎన్టీయూసీ జనరల్ సెక్రటరీ శేషగిరిరావు, ధనలక్ష్మి మహిళా సంఘాల నాయకులతో పాటు హెచ్ఎల్ కాలనీ సాయితో పాటు ప్రజలు పాల్గొన్నారు. అందరూ కూడా కలిపి ప్రత్యేకంగా కాలనీ అధ్యక్షులు అంజనేయులు గారు అయితే, మూర్తి గారు అయితే, వారి కార్యవర్గ సభ్యులు, దాంతోపాటు ప్రత్యేకంగా మహిళా మతలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉగ్రదాడిని నిరసిస్తూ పహల్గామలో మొన్న అయినటువంటి ఈ యొక్క ఆడవాళ్ళ ఎదురుగానే, వాళ్ళ యొక్క భార్యల ఎదురుగానే వాళ్ళని అతి కిరాతంగా మరీ పేర్లు పెట్టి అడిగి చంపడం అంటే ఇంతకంటే దారుణం ఏం లేదు. ముఖ్యంగా పేర్లు బట్టి అడిగి చంపడంలో భారతదేశంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరూ కూడా ఐక్యతంగా ఉంటారు. ప్రపంచంలో ఈ యొక్క భారతదేశం అంత ఐక్యత ఎక్కడ లేదు. ఈ ఐక్యతను దెబ్బతీయాలని ఏకైక లక్ష్యంతో వారు చేసినట్టు ఖచ్చితంగా మనకు కళ్ళారా కనబడుతుంది. కానీ వాళ్ళు అనుకున్నట్టు భారతదేశాన్ని ఏ శక్తి కూడా, వీళ్ళలో ఉన్న ఐక్యతను ఏ శక్తి కూడా ఆపలేదు. మనం చూస్తున్నాం, కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా అందరం కలిసిమెలిసి ఉంటాం. భవిష్యత్తులో కూడా అదే ఉంటుంది. ఇలాంటి ఉగ్రవాద దాడిని తప్పకుండా ప్రతి ఒక్క చిన్న పిల్లల నుంచి పెద్ద పిల్లల వరకు బ్రహ్మాండంగా అందరూ కూడా స్పందిస్తారు. మీరు ప్రత్యక్షంగా మనందరం చూస్తున్నాం. ఈరోజు ప్రత్యేకంగా కాశ్మీర్లో 370 ఆర్టికల్ తీసేసిన తర్వాత మనం చూస్తున్నాం. నేను కూడా లాస్ట్ ఇయర్ కూడా నేను కూడా పోవడం జరిగింది ఫ్యామిలీతోని. గతంలో కూడా 5-6 సార్లు నేను పోయినా. అప్పుడు అక్కడక్కడ ఉండేది సాయంత్రం 3-4 అయిపోతే షాపులన్నీ బంద్ అయ్యేటి. మరి లాస్ట్ ఇయర్ నేను కూడా పోయినప్పుడు చూస్తే బ్రహ్మాండంగా రాత్రి 8-9 గంటల వరకు జనాలు, టూరిస్టులు కూడా ఎక్కడ పడితే అక్కడ టూరిస్టులు విచ్చలవిడిగా తిరుగుతూ చాలా హాయిగా ఉన్నారు. మరి ఇది ఇక్కడ టూరిస్టులు ఎక్కువ పెరగటం వల్ల ఈ పాకిస్తాన్ అభివృద్ధి అవుతుంది, దాంతోపాటు భారతదేశం కూడా అభివృద్ధి అవుతుంది. వీళ్ళ ఐక్యత దెబ్బతీయాలి. వచ్చే టూరిస్టులను కూడా భయభ్రాంతులకు గురి చేస్తే ఈ యొక్క కాశ్మీర్ కూడా అభివృద్ధి కాదు. దాంతోపాటు మళ్ళీ మనం ఇక్కడ పునాది వేయచ్చని చెప్పి ఒక లక్ష్యంతో వాళ్ళు ఈ యొక్క దాడిని పాల్పడ్డట్టు ఖచ్చితంగా కనబడుతుంది. ఇలాంటి దాడులు ఎన్ని జరిగినా కూడా భారతదేశ ఐక్యతను కానీ, భారతదేశ సార్వభౌమత్వాన్ని ఎవ్వరు కూడా ఆపలేరని చెప్పేసి ఖచ్చితంగా చెప్తూ, మనందరం కూడా ఇదే ఐక్యతతో ఉంటూ అందరూ కూడా ఖచ్చితంగా కులాల, మతాల ఖచ్చితంగా, పార్టీలకు ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క దాడిని ఖండిస్తూ ఇలాంటి ర్యాలీలు ఎన్నో చేస్తారు ప్రతి దగ్గర కూడా. మరి అందరూ కూడా ఈ విధంగా అందరు కలిసి వచ్చి ప్రత్యేకంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, దీనికి ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా నేను పేరు ధన్యవాదాలు చేసుకుంటూ థ్యాంక్ యూ. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. 3 రోజుల క్రితం జరిగిన జమ్మూ కాశ్మీర్లో బెల్గాంలో జరిగిన తీవ్రవాదుల దుశ్చర్యకు గాను మన వాళ్ళు దగ్గర 30 మంది చనిపోవడం జరిగింది. వాళ్ళు కేవలము మన దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి, శాంతి లేకుండా చేయటం కోసమే జరిగినట్లుగా మనకి ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుస్తుంది. కాబట్టి మన భారతదేశం నుంచి కూడా వాళ్ళకి సరైన సమాధానం చెప్పడానికి మన ప్రధానమంత్రి గారు మోడీ గారు తీవ్రమైన చర్యలు తీసుకోవడానికి సన్నద్ధం అవుతున్నారు. ఆ సన్నద్ధం అవటం వరకు మనము హర్షించినప్పటికి కూడా యుద్ధం అనేది మన ఇరువురికి కూడా మంచి పరిణామం కాదు. అయినప్పటికి కూడా ప్రతిసారి వాళ్ళు మనకి కవింపు చర్యలు చేస్తున్నారు.
ఇప్పుడు కూడా మనం వదిలేస్తే రేపు వాళ్ళు మన దీన్ని అలుచుగా తీసుకొని ఇంకా దుశ్చర్యలకు పాల్పడటానికి అవకాశం ఉంది. కాబట్టి మన దేశం తరపు నుంచి మంచి తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడి వాళ్ళు ఎప్పుడు కూడా మన వైపు చూడకుండా చేస్తారనే ఆశాభావంతో మనము ఈ రోజున హెచ్ఎల్ కాలనీ తరపు నుంచి వాళ్ళకి సంఘీభావం తెలియజేయటమే కాకుండా వాళ్ళు చనిపోయిన 30 మందికి కూడా ఆత్మశాంతి కలగాలని, వాళ్ళు మంచి స్వర్గలోక ప్రాప్తి కలగాలని కూడా మనము ఈ కొవ్వొత్తుల ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనికి గాను మన స్థానిక కార్పొరేటర్ అయినటువంటి మా అన్నగారు రాహుల్ శేషగిరి గారు కూడా హాజరయ్యి దీనికి సంఘీభావం తెలిసి మంచి కార్యక్రమం జరగటానికి ఎంతో తోడ్పాటును అందించారు. వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మన కాలనీ పెద్దలు హెచ్ఎల్ ఈస్ట్ కానీ వెస్ట్ నుంచి కానీ హెచ్ఎల్ నుంచి కానీ అనేక మంది మన సోదరీమణులందరూ కూడా ఇక్కడికి వచ్చి మనకి సంఘీభావం తెలియజేశారు. కాబట్టి మనము ఇక్కడ జరగబోయే కార్యక్రమాలు ఏదైనప్పటికి కూడా వాళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పడానికి మన వంతు సహకారం అందించడానికి కూడా మేము రెడీగా ఉన్నాము. యుద్ధం చేయడానికి కూడా మేము ఎట్టి పరిస్థితుల్లో వెనకాడే ప్రసక్తే లేదని దీని ద్వారా వాళ్ళకి గట్టి సందేశాన్ని పంపుతున్నాము. జై హింద్, జై భారత్. జరుగుతున్న ఈ ర్యాలీకి విచ్చేసిన అందరికీ మా కృతజ్ఞతలు. భారతదేశం అంటే ఒక ఐక్యత. ఇక్కడ ముస్లిమ్స్, హిందూస్, క్రిస్టియన్స్ అన్ని మతాల వాళ్ళు కూడా సమైక్యతో శాంతియుతంగా బతుకుతున్న దేశం ఇది. ఇలాంటి దానికి, ఇలాంటి అఘాత్యానికి పాల్పడిన ఉగ్రవాదుల్ని మాత్రం క్షమించేది లేదు. దానికి సంఘీభావంగా వచ్చి ఇలాగ మనం అందరం ముందుకు వస్తేనే భారతదేశంలో కానీ ఐక్యత నిలబడి ఇలాంటి వాళ్ళు ధైర్యం చేసి ముందుకు రాకుండా ఉంటారు. మన శక్తిని మనమంతా కలిసికట్టుగా చూపించాలి. అప్పుడే ఇలాంటి దుశ్చర్యలు మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా స్పందించి ముందుకు రావాలి. ఇది ఏ ఒక్కరిది కాదు, ఒక రాజకీయ వ్యక్తిది కాదు, ఎవరిది కాదు, మనందరిది. అలా అనుకుని మాత్రం మీరు ముందుకు వచ్చి ఈ ర్యాలీని విజయవంతంగా చేసినందుకు, మా మహిళలు కూడా ఇంత ఉత్సాహంగా వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా నా తరఫున కృతజ్ఞత తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. నేను జనరల్ సెక్రటరీ అండి. మరి మొన్న 22వ తారీఖున కాశ్మీర్ పహల్గామ్లో జరిగిన చాలా దురదృష్టకరమైన సంఘటన. భారతదేశం మొత్తం చాలా రోజుల తర్వాత ఒక తీవ్రవాద దుశ్చర్యతోటి ఉలిక్కిపడినటువంటి సందర్భం ఇది. భారతదేశం అభివృద్ధి ప్రథమ వైపు నడుస్తుంటే పక్కనున్న కాశ్మీర్ లాంటి దేశాలు పాకిస్తాన్ లాంటి దేశాలు తీవ్రవాదాన్ని ఎగదోసి మరి మన దేశ యొక్క ఐక్యతని విచ్ఛిన్నం చేయడానికి ఖచ్చితంగా పన్నిన కుట్ర అని తెలుస్తుంది. ఎంత దారుణంగా వాళ్ళని బుల్లెట్ల వర్షం కురిపించి మరి మన సైనికుల వేషంలో వచ్చి చేయటం అనేది చాలా దురదృష్టకరమైన సంఘటన. ఏది ఏమైనప్పటికీ మృతులు ఖచ్చితంగా వాళ్ళు వీర స్వర్గాన్ని పొందుతారని చెప్పేసి నేను విశ్వసిస్తున్నాను. ఈ దుశ్చర్యని భారతదేశం ఎట్టి పరిస్థితుల్లో మన ప్రధాని గారు కానివ్వండి, మన భారతదేశ పౌరులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ తీవ్రవాదుల యొక్క దుశ్చర్యని ముక్త కంఠంతో ఖండించి భవిష్యత్తులో ఎటువంటి పునరావృతం కాకుండా ఖచ్చితంగా మన ప్రభుత్వం మరి దీనికి ధీటైన జవాబు చెప్తుందని నేను గట్టిగా నమ్ముతున్నాను. అలాగే భారతీయ పౌరులంతా కూడా ఇదే ఐక్యతా భావంతో ఉండి భవిష్యత్తులో ఎటువంటి దుశ్చర్యలకు పాల్పడినా కూడా మరి మనం అందరం ఎదుర్కొని కాశ్మీర్లో శాంతి స్థాపన జరిగి పౌరులందరూ సుఖశాంతులతో ఎవరి పని వాళ్ళు చేసుకొని ప్రశాంతంగా బతకగలిగే వాతావరణాన్ని కల్పించాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదొక గొప్ప ఐకమత్యాన్ని తెలియజేసేటటువంటి క్యాండిల్ ర్యాలీ. కాబట్టి దీనికి ఇంత గొప్పగా హెచ్ఎల్ కాలనీ నుంచి అందరూ హాజరయ్యి, అలానే మన కార్పొరేటర్ గారు కూడా మనతో పాటు ఉండి మరి ఈ యొక్క సంఘీభావాన్ని తెలియజేయటం అనేది మేము హర్షించదగ్గ విషయము. ఏది ఏమైనప్పుడు కూడా భారతీయ పౌరులందరం కూడా మనం ఐకమత్యాన్ని చాటి చెప్పే సమయం ఆసన్నమైంది. ఇదే ఐకమత్యాన్ని భవిష్యత్తులో కూడా అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఈ యొక్క స్ఫూర్తిని కొనసాగించాలని, భారతదేశ ఐకమత్యాన్ని, సార్వభౌమత్వాన్ని కాపాడాలని చెప్పేసి, రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పేసి బలంగా విశ్వసిస్తున్నాను. ధన్యవాదాలు.